హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక 5 నిమిషాల టైంలోనే ఇంట్లోనే మన రోజ్ వాటర్ ఎలా తయారు చేసుకోవాలి అని నేను చూపిస్తాను. దీనికోసం మనకు కావాల్సింది గులాబీ రేకులు, అదేవిధంగా మంచి వాటర్ అన్నమాట. ముందుగా గులాబీ రేకుల్ని ఒక 4 సార్లు వాష్ చేసి పెట్టుకోండి. నాటు గులాబీలు తీసుకోండి, మంచిది. దొరకకపోతే ఏ రకం గులాబీలైనా, ఏ కలర్ అయినా తీసుకోండి. తర్వాత తగినన్ని వాటర్ పోసేసి పొయ్యి మీద పెట్టండి. సిమ్లో పెట్టండి, ఎక్కువసేపు అక్కర్లేదు. చూసారా, కలర్ చేంజ్ అవుతుంది. సిమ్లోనే ఉంచండి. మూత పెట్టినా కూడా మంచిదే. చాలా వరకు కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అవి చల్లారే వరకు అలా ఉండనిద్దాం. చాలా వరకు చల్లగా అయిపోయింది అండ్ కలర్ కూడా పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు వడపోసేసుకుందాం. చూసారా, రోజ్ వాటర్ రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయిన రోజ్ వాటర్ని ఒక గాజు సీసాలో, గట్టి మూత ఉన్న గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. రోజ్ వాటర్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చెప్తాను. మెయిన్ టిప్ అయితే వచ్చేసి రోజ్ వాటర్, మంచి గంధం, కొంచెం శనగపిండి మీకు పడితే ఆ 3 మిక్స్ చేసి రాసుకోండి. అంతకు మించిన బ్యూటీ టిప్ ఇంకొకటి లేదు. ముఖ్యంగా లావుగా ఉండే వాళ్ళు 2-3 సార్లు స్నానం చేసినప్పటికీ కూడా ఆ అరగంటకే చెమట పట్టేస్తూ ఉంటుంది, దుర్వాసనతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఒక చిన్న కప్పు కనుక స్నానం చేసేటప్పుడు, ఇప్పుడు కొనుక్కోనంటే అంత కాస్ట్ పెట్టి కొనుక్కొని స్నానం చేసేటప్పుడు వేసుకోవాలి బకెట్లో అంటే ప్రాణం ఒప్పదు. బట్ ఇలా మనం ఇంట్లో తయారు చేసుకుంటే కనుక హ్యాపీగా ఒక కప్పు వాటర్లో వేయండి. ఇంకా రోజంతా కూడా మనం ఒక క్వీన్లా ఫీల్ అయిపోతాం అనమాట. అండ్ తర్వాత వచ్చేసి తల వాసన వస్తూ ఉంటుంది, ఈ చెమట పట్టేస్తుంది సమ్మర్లో వచ్చేసి. మీరు అప్పుడప్పుడు రోజ్ వాటర్ని స్ప్రే చేసుకోవచ్చు. తర్వాత వచ్చి మేకప్ రిమూవ్ చేశాక రోజ్ వాటర్ అప్లై చేసుకోండి, మంచిది. మేకప్ సెట్ అవ్వడానికి కూడా రోజ్ వాటర్ని స్ప్రే చేసుకోండి, మంచిది. అప్పుడప్పుడు స్కిన్ ర్యాషెస్ వస్తాయి, అలాంటప్పుడు రోజ్ వాటర్ అప్లై చేస్తే మంచి రిలీఫ్ దొరుకుతుంది. మీరు చాలా టిప్స్ చూసి ఉంటారు, చాలా టిప్స్ ఫాలో అయ్యి ఉంటారు. కొన్ని అందరికీ సరిపడతాయి, కొన్ని అందరికీ సరిపడవు. బట్ రోజ్ వాటర్ అనేది అందరికీ సరిపడుతుంది. ఇంట్లో ట్రై చేయండి. ఎక్కువ రోజులు అక్కడ ఒక 3-4 డేస్ స్టోర్ చేసి పెట్టుకోండి, మళ్ళీ ప్రిపేర్ చేసుకోండి. పెద్ద ఖర్చుతో కూడిన పని కూడా కాదు కదా. వీలున్నంత వరకు నాటు గులాబీలు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.